హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు సాటర్డే రోజు బ్లాగ్, అంటే శ్రీరామనవమి అయిపోయిన మరుసటి రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే కొంచెం మేము చిత్తూరుకి వెళ్ళాము, కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. సో ఇంకా ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చి నేను షాపింగ్ చేసినవి ఇవన్నీ కూడా షేర్ చేశాను కదా. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా ఈరోజు తీసుకొచ్చిన డీమార్ట్ నుండి తీసుకొచ్చిన నాప్కిన్స్ అవన్నీ కూడా ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర, అలాగే కిచెన్లో అన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను, సెట్ చేసేసుకున్నాను. ఇంకా మేము ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతిరోజు కూడా మజ్జిగ అనేది బాగా చిలికేసుకొని సాల్ట్ అయితే వేసేసి ఇలాంటి డబ్బాలకు స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాము. ఈ డబ్బాలు అయితే నిన్న కూల్ డ్రింక్ తీసుకొచ్చాం కదా చిత్తూరు వెళ్ళినప్పుడు, అవన్నమాట 3 తీసుకున్నాము. ఒకటి అంకుల్కి ఇచ్చాము కదా నిన్న, పాపం ఎండలో మా కోసం టైర్ అంతా సెట్ చేసి ఇచ్చారని చెప్పేసి, అందుకోసమని ఇంకా అంకుల్ కోటి ఇచ్చేసాము. 2 ఇంటికి తీసుకొచ్చామన్నమాట. ఇంకా రెండిట్లో కూడా మా అమ్మాయి అయితే మంచిగా మజ్జిగ చిలికేసి ఆ డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. హాఫ్ డే స్కూల్స్ కదా, మధ్యాహ్నం ఇంటికి రాగానే లంచ్ అవి తిన్న తర్వాత ఇంకా మజ్జిగ అట్లా చల్లగా తాగుతూ ఉంటారనమాట. బాగా అనిపించింది. ఇంకా దాని తర్వాత అయితే నేను రిలయన్స్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకొచ్చాను కదా, అంటే ఐస్ క్రీమ్స్ అవి తీసుకొని వచ్చాను కదా, అవన్నీ కూడా మీకు నేను చూపించలేదు అనుకుంటా. నేను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసా, ఎందుకంటే మేము అవి బాగా కరిగిపోయిందనమాట. అక్కడ ఎండలో వేరే ఉండిపోయాం కదా, కార్ రిపేర్ అయిందని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ అంతా కూడా బాగా కరిగిపోయిండే. బటర్ స్కాచ్ అయితే తీసుకున్నాము, నాకు చాలా ఇష్టం అనమాట. ఇది నా ఫేవరెట్, బటర్ స్కాచ్ అనేది బాగుంటుంది తినడానికి. సో ఇంకా 1 కిలో ఏమో ఇది అనుకుంటా, 300 రూపీస్ ఏమో అనుకుంటానండి కాస్ట్ కూడాను. ఇంక ఇదైతే దగ్గర దగ్గర ఒక 1 వీక్ అయితే తింటారు పిల్లలు. ఇంట్లో ఉంటే డైలీ కూడా షాప్స్లో కొనుక్కొచ్చి ఇస్తున్నాము. సో ఇది ఇంట్లోనే ఉంటే డైలీ తింటారు కదా అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చేసానమాట. బట్ తీసుకొచ్చిన ఆ రోజు మాత్రం తిన్నాం, కానీ దాని తర్వాత అయితే ఓపెన్ కూడా చేయలేదు పిల్లలు అయితే. అంటే అంత టైం కూడా లేదులేండి వాళ్ళకి, సరిపోతుంది వాళ్ళ షెడ్యూల్లో అయితే. ఇంకా నేనైతే కొంచెం తిందామని చెప్పేసి వేసుకున్నా. ఆ రోజు అయితే నరకం చూసేసా చెప్పాలంటే. ఎప్పుడు మీకు ఏదో ఒకటి రోగం ఉంటుందా అక్క అనేసి అనుకుంటారేమో నిజంగానే. అంటే నాకు ఆ రోజుకి 3rd డే అండి. నేను చిత్తూరు వెళ్ళింది 2nd డే కదా, నాకు ఆ రోజు ఇంకా మరుసటి రోజుకి 3 డేస్ అనమాట పీరియడ్స్ అయ్యి. సో దానివల్ల ఏంటంటే మజ్జిగ తాగేసాను, ఐస్ క్రీమ్స్ తిన్నాను, ఇవన్నీ తినేసరికి పెరుగు కూడా తిన్నాను అనమాట లంచ్ తినేటప్పుడు. సో దానివల్ల ఏమైందంటే ఈవినింగ్ అంతా ఫుల్ హెడేక్ వచ్చేసింది మళ్ళీ నాకు. మనకు ఆల్రెడీ ఉంది ఆన్లోనే, బట్ ఇంక ఇవన్నీ కూల్గా తినేసరికి 3 డేస్ తలస్నానం వేరే చేసుకొని ఉన్నాను కదా, ఇంకా ఫుల్ హెడేక్ వచ్చింది. మంచిగా జెండు బామ్ రుద్దుకొని ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ తగ్గిందనమాట నాకు. సో అట్లా కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. సో నాకు కూడా అంతే. ఇంకా మా వారైతే మధ్యాహ్నం లంచ్ అవి తినేసి ఇంకా ఆయన ఆఫీస్కి బయలుదేరేస్తున్నారు. ఇంకా పాప కూడా వచ్చేసింది కదా, ఇంకా మేమైతే ఐస్ క్రీమ్స్ అవి తిన్నామన్నమాట. కాసేపు కూర్చొని అట్లా టీవీ చూసాము. దాని తర్వాత అయితే ఇంకా ఇక్కడ ఆయిల్ పెట్టేసుకుంటున్నా. నాకు విపరీతమైన హెడేక్ వచ్చేయని చెప్పాను కదా, ఇంకా తలనొప్పి భరించలేకపోయాను. ఇంక ఈ మధ్య ఒక 1 వీక్ అయిపోయి వచ్చేస్తుంది నేను సరిగా ఆయిల్ పెట్టుకొని కూడాను. అసలే ఎండాకాలం అండి, మంచిగా వారంలో 2 సార్లు అయినా తలకి ఆయిల్ పెట్టుకుంటే మంచిది. ఆయిల్ పెట్టుకొని బాగా మసాజ్ చేసేసుకోండి. సో డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా 1 డే మొత్తం ఆయిల్ పెట్టుకొని ఉన్నామంటే 2nd డేకి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది డాండ్రఫ్ అనేది. సో మాకైతే డాండ్రఫ్ కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో దానివల్ల నేను ఏంటంటే హెయిర్ ప్యాక్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాను, షాంపూలు, హెడ్ అండ్ షోల్డరు, క్లినిక్ ప్లస్ ఇట్లా వాడుతూ ఉన్నా కూడాను ఆయిల్ అనేది ఎక్కువగా పెట్టుకొని ఉన్నాం అనుకోండి, మళ్ళీ డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి స్నానం చేసే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందట్లో పెట్టుకుంటాను, మళ్ళీ నేను హెడ్ బాత్ చేసేసుకుంటాను. బట్ ఇంకా ఇప్పుడు భరించలేనంత నొప్పి కదా అని చెప్పేసి పెట్టేసుకున్నా. రేపంతా అలానే ఉంచేసుకొని, అంటే సండే రోజంతా ఇంకా మనం బయట ఎక్కడ వెళ్ళాం కదా, సో ఆయిల్ తలతోనే ఉండొచ్చులే ఇంకా జుట్టుతోటి. మళ్ళీ నెక్స్ట్ మండేకి తల స్నానం చేసేసుకుందాం అన్నట్లుగా నేను మంచిగా ఎక్కువ ఆయిల్ అయితే పెట్టుకొని ఇలా మసాజ్ చేసుకుంటూ ఉన్నా. అంత పెయిన్ వచ్చేసింది నిజంగా, చెప్పుకోవడానికి నాకే సిగ్గుచేటుగా ఉందండి. ప్రతిరోజు కూడా మీకు ఏదో ఒక ప్రాబ్లం అని చెప్పుకుంటూనే ఉన్నా. ఇంకేం చేస్తాం చెప్పండి, మనకన్నా వచ్చినవి మనకే కదా, భరించాలి తప్పదు. ఇంకా వచ్చినవి నేను అట్లా చెప్పేసుకుంటూ ఉంటా. నాకు సంతోషాలే పంచుకోవాలి, బాధలన్నీ పక్కన పెట్టేయాలి, లేదా బాధలే పంచుకొని సంతోషాలు పక్కన పెట్టేయాలి, అలాంటి మెంటాలిటీ ఉండదు. బాధలు సంతోషాలు అన్నిటినీ, కష్ట సుఖాలు అన్నిటినీ మీతో పంచేసుకోవడమే నా ఫ్యామిలీ కాబట్టి అన్నీ షేర్ చేసేసుకోవడమే అంతే. ఇంకా నెక్స్ట్ అయితే పాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, సరే ఇంకా కొంచెం టీ అయినా స్ట్రాంగ్గా పెట్టుకొని తాగుదామని చెప్పేసి ఇంకా హెడ్కి మంచిగా ఆయిల్ మసాజ్ చేసేసుకొని ముడి పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పాలు ఉంటే ఇంకా టీ పెట్టుకుందామని చెప్పేసి వచ్చాను. మంచిగా నాకేంటంటే ఇలాచి టీ అన్న, అల్లం టీ అన్న బాగా ఇష్టము. సో ఈరోజు అయితే ఇలాచి టీ పెట్టుకుందాం అనిపించింది. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పాలల్లో వాటర్ మిక్స్ చేయకుండానే టీ పెట్టుకుంటాను.
పెట్టుకుంటాను. కానీ కొంతమంది అట్లా వట్టి పాలల్లో పెట్టుకోకూడదు, వాటర్ మిక్స్ చేసుకోవాలంటారు. నిజమేనా ఇది? మీకు తెలిస్తే కామెంట్స్‌లో షేర్ చేయండి. నాకైతే అస్సలు నచ్చదు. నేను ఎక్కడైనా వెళ్తే కూడా చెప్తాననమాట. మెయిన్‌గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు వాటర్ వేయకుండా టీ పెట్టియమని చెప్తాను. సో నాకు అలా చిక్కగా పెట్టుకొని తాగితేనే ఇష్టము. వాటర్ మిక్స్ చేసుకుంటే నాకు నచ్చదనమాట టీ తాగడానికి. ఏదో కొంచెం అట్లా వేస్తాను కానీ వాటర్ వేయాలని చెప్పేసి, లేకపోతే చిక్కగా పెట్టుకొని తాగుతాను. నాకు అలా తాగితేనే నాకు తాగినట్టు అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మనమేం రెగ్యులర్గా మార్నింగ్ నిద్ర లేస్తేనే ఒక టీ, ఇంకా ఈవినింగ్ 4, 5 అయ్యిందా అప్పుడు ఒక టీ అట్లా తాగే అలవాటు లేదు. ఎప్పుడైనా తలనొప్పి వస్తే మాత్రము, లేకపోతే కొంచెం ఓకే తాగుదాము రిలాక్స్గా కూర్చొని అన్నప్పుడు మాత్రమే టీ పెట్టుకుంటాను. లేదనుకుంటే మా ఇంట్లో ఎవ్వరికి కూడా మోస్ట్లీ టీ అలవాటు అనేది ఖచ్చితంగా ఒక వ్యసనం టైప్లో అయితే లేదనమాట. మీలో ఎంతమందికి టీ పిచ్చి ఉందో కామెంట్స్‌లో షేర్ చేయండి. అంటే ఖచ్చితంగా ఫుడ్ లేకపోయినా ఉండిపోతాం కానీ టీ లేకుండా ఉండలేము, కాఫీ లేకుండా ఉండలేము అనే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం, కామెంట్స్‌లో షేర్ చేయండి సరదాగా. నేను టీ తాగుతాను కానీ నాకు అదొక వ్యసనం టైప్లో అయితే లేదనమాట. అంటే తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది, లేకపోతే ఏదోలా ఉంటుంది, అలాంటి మెంటాలిటీ ఉండదు. నచ్చితే ఓకే, మూడు బాగుంటే టీ పెట్టుకొని తాగితే ఇంట్రెస్ట్గా, లేదనుకుంటే లేదు, అలా స్కిప్ చేసేస్తూ ఉంటాము. ఇంకా ఇంట్లో కూడా మా వారు అస్సలే అడగరనమాట టీ కాఫీలు. నేను ఎప్పుడైనా టీ తాగుదామా అని చెప్పేసి పెడితే మాత్రము సరే పెట్టు తాగుదామంటారు. కాఫీ అయినా టీ అయినా ఏది ఇచ్చినా కూడా తాగేస్తారనమాట. అది కూడా రెగ్యులర్గా ఉండదు. ఎందుకంటే ఇప్పట్లో హెల్త్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఎవ్వరికి కూడా హెల్త్ కాన్షియస్ అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనము ప్రతిదీ కూడా అవాయిడ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అనమాట ఇవి. దేనికి వ్యసనంగా పెట్టుకోలేని పరిస్థితులు హెల్త్ పరంగా. అందుకోసం అని చెప్పేసి మోస్ట్లీ మా వారికి కూడా నేను టీ కాఫీలు అనేది అలవాటు చేయట్లేదు. బయట కూడా ఎక్కువ తాగరు. ఎప్పుడైనా ఈ క్లయింట్స్ అట్లా పరిచయం అయ్యి మాట్లాడేటప్పుడు అట్లా తాగేస్తూ ఉంటారు. అప్పుడే నేను అరుస్తూ ఉంటా, ఎక్కువ అలవాటు చేసుకోవద్దని చెప్పేసి. ఎందుకంటే అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి. ఇంకా నేను రిలయన్స్ స్మార్ట్లో అయితే ఇవి కప్స్ తీసుకొని వచ్చాను కదా, పింగాణి, ఇవి మట్టి కుండల మాదిరి బాగున్నాయని చెప్పేసి. ఇంకా వాటికి పేపర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక టిప్ అండి, మనం ఇట్లా పేపర్స్ ఏదైనా ప్లేట్స్ పైన కానీ ఇట్లా కప్స్ పైన కానీ అవి రాకుండా అలాగే అంటుకుపోయాయి అనుకోండి, కొంచెం అట్లా ఆవిరికి చూపించామంటే అవి ఈజీగా వచ్చేస్తుంది, రిమూవ్ చేసేసేయచ్చు. సో నేనైతే ఇంక ఇవి 19 రూపాయలు పడింది ఒక్కొక్క కప్పు, చాలా బాగున్నాయని చెప్పేసి 2 తీసుకొచ్చాను కదా నిన్న. వాటిలో అయితే టీ పెట్టుకొని తాగాలనిపించింది. సో ఇంకా అవి గుర్తొచ్చి వాటిని ఇంకా స్టిక్కర్స్ అంతా పీకేసి ఇంకా వాటిని వాష్ చేసేసి మంచిగా టీ వేసుకొని తాగుదామని చెప్పి, బయట అయితే చల్లగా గాలి వస్తూ ఉంది. టీ పెట్టుకొని వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చొని రిలాక్స్గా టీ తాగుదామని చెప్పేసి ఇంకా టీ పెడుతూ ఉన్నాను. ఏ అలవాటు కూడా అతిగా ఉండకూడదు. అతిగా ఏదున్నా కూడా ప్రమాదమేనండి. సో కాబట్టి ఏది కూడా కానీ లిమిట్గా ఉంటేనే లైఫ్ లాంగ్ బాగుంటుంది. అది హెల్త్ పరంగా కావచ్చు, మనుషుల పరంగా కావచ్చు, అది ఏ హ్యాబిట్ అయినా సరే వ్యసనంగా అయితే ఏది ఉండకూడదు అనమాట. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిట్గా పెట్టుకుంటేనే ఏదైనా లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అదే నేనైతే అనుకుంటాను. మీరేమంటారు? అవునా కదా? కామెంట్స్‌లో షేర్ చేసేసేయండి. అండ్ టీ అయితే స్ట్రాంగ్గా పెట్టేసుకున్న టీ చూసారా ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే కూడా తాగాలనిపిస్తుంది నాకు. బట్ ఎక్కువ అలవాటు చేసుకోకూడదులేండి. అండ్ మా వారికి ఈ కప్పు నచ్చలేదంట. అంటే పట్టుకోవడానికి హ్యాండిల్స్ లేవు కదా, సో హ్యాండిల్ ఉండింటే బాగుండేది పట్టుకోవడానికి అనేసి అంటున్నారు. బట్ నాకు నచ్చాయి అని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఒక మైనస్ ఏంటంటే వేడిగా పట్టుకొని తాగలేమన్నమాట. వేడిగా పట్టుకుంటే చేతులు కాలిపోతున్నాయి. ఇక్కడ వీడియో కోసం ఏదో బిల్డప్ ఇస్తున్నాను కానీ నిజంగానే వేళ్ళు కాలుతున్నాయి అన్నమాట. అక్కడ వేడిగా ఉంది కదా, టీ పైకి వేరే పోసుకొని వచ్చాను దానివల్ల. అదే హ్యాండిల్స్ ఉంటే బాగుండేది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూద్దాము. చిత్తూరులో కొత్తగా డీమార్ట్ కూడా పడింది ఇప్పుడు
రీసెంట్గా. సో డీమార్ట్కి కూడా ఎప్పుడైనా వెళ్ళేసి చూద్దాం, అక్కడ ఏదైనా ఇట్లాంటి కప్స్ ఉంటే తీసుకొని వద్దాము. అంటే ఫీల్ బాగుంటుందండి వీటిలో తాగడానికి అయితే, నిజంగానే చాలా బాగా అనిపిస్తుంది తాగుతూ ఉంటే. ఎప్పుడైనా పలంనేరులో అంటే ఇంట్లో ఎప్పుడైనా నాకు బోర్ కొట్టినప్పుడు ఇట్లా బయట ఎక్కడైనా సాయంత్రం సరదాగా వెళ్ళి టీ తాగేసి వస్తూ ఉంటాము. బయట అట్మాస్ఫియర్ బాగుంటుందని చెప్పేసి. అలాంటప్పుడు ఏంటంటే ఇట్లాంటి కప్స్లో ఇస్తుంటారనమాట. అది గుర్తొచ్చి తీసుకున్నాను, బట్ హ్యాండిల్స్ ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా అదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మా చిన్నమ్మాయిని అయితే నేను డ్యాన్స్ క్లాస్కి రెడీ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ 9-9:30కి అట్లా పంపించాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెడీ చేసేసామంటే మనం ఫొటోస్ అవి తీసుకోవడానికి కొంచెం, అంటే ఫస్ట్ టైం నేను మా అమ్మాయికి శారీ కట్టాను అనమాట. సో చాలా బాగుంది వైట్ శారీలో. ఆల్రెడీ మీరు సాంగ్ కూడా చూసేశారు, తెల్లని చీర సాంగ్ అయితే మాస్టర్ తోటి అయితే పర్ఫామ్ చేసింది మా అమ్మాయి. అండ్ మీకు ఎలా అనిపించింది, బాగుందా? ఆల్రెడీ కామెంట్స్ పెట్టేశారు మీరు, సూపర్గా చేసింది ప్రియా అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శారీ అయితే ఫస్ట్ టైం కట్టుకుంటోంది. అండ్ ఇంతకుముందు హాఫ్ శారీస్ అన్నీ కూడా బోల్డ్ అన్ని సార్లు కట్టేసింది, కానీ శారీ మాత్రం ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. రెడీ చేస్తుంటేనే ఈ శారీ ఫస్ట్ కట్టగానే భలే ఉందనిపించింది. బ్లౌజెస్ అయితే ఎక్కువ నేనేమి కూడా అంటే పర్చేస్ చేయలేదు డ్యాన్స్కి సంబంధించి. ఏవైతే అవసరం ఉంటాయో అవి మాత్రమే కొన్నాను ఈవెంట్లకి అట్లా. ఇంకా తెల్లారిన చీర అంటే ఖచ్చితంగా వైట్ శారీనే ఉండాలి కదా. సో వైట్ శారీ ఇంకా లేవన్నమాట. షాప్కి వెళ్ళి కొనుక్కుందామన్నా కూడా అంత టైం లేకుండే. సరే అని చెప్పేసి నేను ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. శారీ అయితే సూపర్ ఉందండి క్వాలిటీ. పిల్లలకి ఇలాంటి ఏజ్ వాళ్ళకి కట్టడానికి లెంత్ అయితే కరెక్ట్గా సరిపోయింది. సో నాకెందుకో నేను కట్టుకుంటే నాకు తెలిసి కుంచులు సరిగా సరిపోదేమో అని అనిపించింది, కానీ ఇలాంటి ఏజ్ పిల్లలకి, టీనేజ్ పిల్లలకి అయితే మోస్ట్లీ సరిపోవచ్చు. సన్నగా స్లిమ్గా ఉన్న వాళ్ళకి, కొంచెము హెల్తీగా ఉన్న వాళ్ళకి ఈ శారీ లెంత్ అనేది నాకు తెలిసి సరిపోకపోవచ్చు, కొంచెం తక్కువే ఉందనుకుంటున్నా నేను. బట్ నేను కట్టుకొని ఒకసారి చూస్తాను ఒకవేళ లెంత్ ఉందా లేదా అని చెప్పి. అండ్ మీకు ఎవరికైనా కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్ లింక్ కూడా ఇస్తాను. శారీ అయితే సూపర్ క్వాలిటీ అండి, భలే ఉంది, స్మూత్గా. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 260 రూపీస్ 270 రూపీస్ పడింది నాకు ఈ శారీ అంతే. ఇంకా ఇక్కడ మా అమ్మాయికి అయితే మేకప్ వేసేసి, ఇంకా మూవీలో కాస్ట్యూమ్ ఎలా ఉందో కొంచెం హీరోయిన్ని ఎట్లా రెడీ చేశారో సేమ్ అలా కొంచెం అట్లా మ్యాచ్ చేద్దామని చెప్పేసి నేను కూడా ట్రై చేసి ఇంకా రెడీ చేస్తూ ఉన్నాను. చూసేసేయండి. ఇదండి మొత్తానికి మా అమ్మాయి ఫైనల్ లుక్ అయితే. చూసారు కదా ఎంత క్యూట్గా, ఎంత బాగుంది కదా వైట్ అండ్ వైట్లో అయితే. అండ్ జ్యువెలరీస్ కూడా ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే, అదొకటి సెట్ చేసేసాను. ఇవన్నీ కూడా మొత్తం ఒకటే సెట్ అయితే కాదు, సపరేట్ అనమాట. ఇయర్ రింగ్స్ వేరేవి, పాపిడి పిల్ల వేరే, నెక్ సెట్ వేరే, ఇవన్నీ కూడా నేను ఇంకా సపరేట్గా ఉన్నవి అట్లా ప్యారప్ చేసేసి సెట్ చేసేసాను అనమాట. ఆ సాంగ్లో హీరోయిన్కి ఎలాగైతే రెడీ చేశారో కొంచెం అట్లా మ్యాచ్ చేశానని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. బాగుంది కదా క్యూట్గా. అండ్ ఫుల్ లెంత్ బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అయింది మా అమ్మాయికి, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఓవరాల్గా చూస్తే నాకైతే భలే ముద్దు గుమ్మలాగా అనిపించిందండి. వైట్ అండ్ వైట్లో అయితే సూపర్ క్యూట్గా ఉంది, ఏంజల్ లాగా ఉందన్నమాట మా అమ్మాయి. నిజంగానే నా డిస్టే తగిలేస్తుందేమో. అండ్ ఈ పాపిడి పిల్ల కింద కొంచెము ఇది వస్తుంది కదా స్టిక్కర్, అట్లాంటిది ఏదైనా డబుల్ టేప్ వేసి ఉంటే బాగుండేదేమో. డ్యాన్స్లో కొంచెం ఇబ్బంది అయినట్టు అనిపించింది నాకు. మా చిన్నమ్మాయికి అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు 1% కూడా లేవు. బలవంతంగా అది ఎట్లా ఆ డ్యాన్స్ క్లాస్ పుణ్యమా అని చెప్పేసి శారీస్, హాఫ్ శారీస్ అవి ఈవెంట్లకండి కట్టుకొని వెళ్తుంది, కానీ లేదనుకుంటే అసలు అదంతా నేను చేసిన తప్పేలేండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అబ్బాయిలాగా, అంటే కొడుకులు లేరు కదా, సో ఒకరిని అమ్మాయిలాగా ఒకరిని అబ్బాయిలాగా ట్రీట్ చేసి చిన్నమ్మాయిని ఎప్పుడు కూడా అబ్బాయిలాగా చూసి జీన్స్లు, వెస్ట్రన్ వేర్లు, టీషర్ట్స్, షార్ట్స్ ఇట్లనే అలవాటు చేసేసి చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడేమంటే తను ఎంత అమ్మాయిలాగా రెడీ చేసి హాఫ్ శారీస్, ఫ్రాక్స్, శారీస్ ఇట్లా కట్టినా కూడాను మగాడి లక్షణాలే అనమాట అంతా. వీడియో తీసుకుంటే ఇలా ఉండడం అబ్బాయి లాగానే బిహేవ్ చేస్తుంది అనమాట. అడుక్కుంటా కొంచెం ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేసి. అది నేను చేసిన తప్పే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా పెంచాను కాబట్టి. ఇంకా ఆ అమ్మాయి నాకు ఏం ప్రయోజనంలే. ఆ డ్యాన్స్ క్లాస్ పుణ్యమా అని చెప్పేసి ఒక అమ్మాయిలాగా నాకు ఒక 50% కనిపిస్తుంది మా అమ్మాయి నిజంగానే. ఈరోజైతే వైట్ శారీ, వైట్ అండ్ వైట్లో సూపర్ ఉంది మా అమ్మాయి అయితే. తెల్లని చీర సాంగ్కి ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు సాంగ్ అయితే షూట్ చేస్తున్నారు అనమాట తెల్లని చీరకి. సో దానికోసమని నేను వైట్ శారీ లేదు నా దగ్గర, అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకొని వైట్ శారీ. అండ్ అది వచ్చిన తర్వాత దానికి ఫాల్స్ అంతా వేయించా. అండ్ బ్లౌజ్ అయితే నావన్నమాట అవి.
బట్ నాకెందుకో అవి కొంచెం సెట్ అవ్వలేదు. ఇంకా దాన్ని టైట్ పట్టించేసి దాన్ని మా అమ్మాయికి అట్లా పేరప్ చేసేసాను అనమాట. ఏదో ఒకటి అప్పటికప్పుడు అట్లా ఆలోచించుకొని. ఓకేనా? సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో మళ్ళీ మాట్లాడతా. ఓకేనా? ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తా. బాయ్ బాయ్.